ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మేము ఇప్పుడు గుంటూరు వెళ్ళిపోతున్నాం, ఎక్కడ గండి పడిందని భయపెడుతున్నారు. మేము ఇక్కడ భవానీ బార్ అవతల పాయకాపురం సెంటర్ పొద్దు నుంచి ఫుడ్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడో వస్తున్నాయి, లోపల రావట్లేదు. పిల్లలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటాం చెప్పండి, ఫీవర్స్ వస్తున్నాయి, బాగోట్లేదు. ఏం చేస్తారు? వచ్చాడు మెయిన్ రోడ్ వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి వచ్చేస్తున్నారు, లేని వాళ్ళకి అలాగే ఉండిపోతున్నారు. లేదు ఆ చివర ఒకటి చివరండి, మధ్యలో పట్టించుకోవట్లేదండి, మధ్యలో అసలు పట్టించుకోవట్లేదు. 102, 104 వాళ్ళు వాంతులు విరోచనాలు, ఇంకెళ్ళిపోతున్నాయి. ఇంకా అలాగా మధ్యలో వాళ్ళ పట్టించుకుంటే మెయిన్ రోడ్ల మీద తీసుకుంటున్నారండి. నార్మల్ గా ఉన్న తీసుకున్నా వచ్చే వాళ్ళు 20 ప్యాకెట్లు 30 ప్యాకెట్లు తీసుకుంటున్నారు, లేని వాళ్ళకి అసలు ఉండే ఉండట్లా. అసలు ఏం చెప్పలే, ఇలా వస్తుందని చెప్పి కూడా ఎవరు చెప్పట్లా. 40 మంది ఉంటున్నారండి, ఒక్కరు పట్టించుకునే నాదు లేదు ఈ రోజు వరకు. మా రోడ్డుకి ఇప్పుడు వచ్చాడు, ఈ పోట వచ్చాడు మా రోడ్డుకి, సుందరి నగర్ మసీద్ రోడ్డు. పిల్లలతో ఉన్నారు ఏమవుతారని మెయిన్ ప్రకాష్ నగర్ రోడ్డు మీద, కంట్రిగా రోడ్డు మీద వస్తున్నారు అంతే. మెయిన్ లోపలికి ప్రభుత్వం తీసుకోవాలంటే వాళ్ళకు కూడా సహకరించాలి జనాలు. వీళ్ళందరూ ఎలా పడితే అలా తినేసి ఎలా పడితే అలా వేస్తే వాళ్ళు మాత్రం ఎక్కడ సహకరిస్తారు? వచ్చింది కొత్త ప్రభుత్వం, వాళ్ళకి కూడా కొంచెం ఇవి ఉంటాయి కదా. వాళ్ళు జనాలు వాళ్ళు మనుషులే కదా, మనలాగా మన జనాలే ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి అంత తీసుకొస్తున్నప్పుడు జనాలు కూడా కొంచెం చక్కగా ఉండి శుభ్రంగా చేయాలి. అలాగే పోలీస్ శాఖ వాళ్ళు కానీ, విపత్తు శాఖ వాళ్ళు కానీ, ఎక్కడ వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉందో అక్కడ జనాల్ని బయటకు పంపించి ఏర్పాటు చేయాలి. ఇంకా ఏదో పగిలిందంట, ఇంకా మళ్ళీ ఇంకా ఫ్లోటింగ్ గుంటూరు వెళ్ళిపోతున్నాం అండి. అసలు ఇంకా మళ్ళీ భయపడుతున్నారు జనాలు, అది పోయింది ఇది పోయింది జనాలు భయపడితే జనం భయపడిపోతారు కదా. ఇలా ట్రాన్స్ఫర్ చేసి కొంచెం మెయిన్ రోడ్ వరకు తీసుకెళ్ళినా వెళ్ళిపోతాం. అది కూడా లేకుండా చీకట్లో ఏ గుచ్చుకుంటే ఏ పాము ఈ దారిలో ఏమైపోతాం కూడా తెలియదు. ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. ఏం పట్టించుకోవట్లేదు ఎవరు బయట వరకు, ఇక్కడ కనీసం ఇక్కడ బయట వరకు 1 గంటకి తలుపులు కొట్టి ఎవడండి నైట్ పూట వచ్చేది? సాయంత్రం 11 12 పడుకుని కరెక్ట్గా ఉన్న టైంలో అప్పుడు పాలు వచ్చినాయి, వాటర్ వచ్చినాయి, బిర్యానీ వచ్చిందంటే ఎవరు తీసుకున్నారు చెప్పండి? ఓపిక ఉంది, పొద్దు నుంచి వచ్చాము, తీసుకున్నాం వెళ్ళాం. ఒక పాల ప్యాకెట్ తీసుకెళ్ళడానికి ప్రాణం పోయిన పని అయింది మాకు. కనీసం ఒక పాల ప్యాకెట్, ఒక వాటర్ ప్యాకెట్, ఒక టిఫిన్ బట్టలు ఇచ్చి పంపించండి ఎవరో వాళ్ళకి. అలాగే పాపం జనాలు కూడా ఏంటంటే జనాలు కూడా ఒక సఖ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఒక్కరోజు బతికి చాలు అన్నట్టు ఎవరికాడు 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు. ఆ పాపం వచ్చిన వాళ్ళని కూడా తప్పడానికి వీల్లేదండి, జనాలకు కూడా తప్పు కూడా ఉంది. వాళ్ళు కూడా సఖ్యతగా ఉండాలి, కొంచెం పద్ధతిగా ఉండాలి. ఎందుకంటే మనందరి కోసం కదా వీళ్ళు కూడా చేసేది. పాపం విజయ డైరీ వాళ్ళు కానీ వాటర్ ప్యాకెట్లు ఎన్ని దొమ్మి చేశారు తెలుసా పొద్దున్న. అసలు ఎవరు పండినారో, ఎవరు తిన్నారో, ఎవరు అమ్ముకున్నారో కూడా తెలియట్లా. అలాంటి పరిస్థితిలో ఉంటే ప్రజలు ఎలా బాగుపడతారండి? కొంచెమన్నా పద్ధతిగా ఉండండి, ఎందుకంటే 10 మంది ఉపయోగపడేట్టు ఉండాలి ఏదైనా చేస్తే. అంతేగాని ఎందుకు ఇది ఒక పాల ప్యాకెట్ తీసుకోవాలి చక్కగా ఒకటి వాళ్ళు తాగండి, రేపు పొద్దున్న లేదంటే మళ్ళీ ఇంకోళ్ళు అడగండి తెస్తారు. ఒక 10 ప్యాకెట్లు 15 ప్యాకెట్లు చుట్టుపక్కలకి ఎత్తున్నారో తెలియదు, వాళ్ళు అమ్ముకున్నారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఎందుకు ఉపయోగం ఉంది? పద్ధతి అనేది ఒక చక్కగా ఉండాలి. పిల్లలున్నారండి 102, 104 జ్వరాలు వస్తాయి, వాంతులు, తలకాయ నొప్పి, ఒకటే ఏడుపులు, లేదు. తాళ్ళు వచ్చేటప్పుడు తాళ్ళు తగులుతున్నాయి, పడిపోతాం. ప్రభుత్వం చెప్పినా బాధపడుతున్నావు. నిన్న 3 రోజులు ఎంత బాధపడుతున్నాము. ఇలా వస్తుంటుందో తాళ్ళు చుట్టుకుపోతున్నాయి, ఒక పడిపోయి చచ్చిపోతే ఏంటి? ఎవరు బాధ్యత వహిస్తారు? వహిస్తారా? ఎవరు బాధ్యత వహించేదేం లేదులే కానీ అలా నడుచుకుంటూ